మన ఆవేదన ఏంటో మన తెలుగులో మాట్లాడతారు కదా, తెలుగుదేన ఎన్న దేశము రెండో భాష మంది తెలుగు భాష, తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను మోడీ గారు. पूरा भारत अभी तुम्हारे खिलाफ है. ये मैं जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बजाना बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दर नमक हर्राम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. तू जिधर भी जा, तू चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे गफन कर देगी तुझे. जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे. जागृता, वार्निंग, మహాసారాన్ని పరీక్షించొద్దు. నేను అలా చేయలేను. నా సంస్కారం ఉంది, నాకు మర్యాద ఉంది. విభేదిస్తాం, గొడవ పెట్టుకుంటాం, కానీ అలా తిట్టాం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అలాగే రోట్లో వేలు పెట్టి రోకటి పోటుకి అబ్బా అని బాధపడితే ప్రయోజనమే ఉంది. ఇలాంటి అనేక సామెతలు ఇప్పుడు చిరంజీవి గారికి, అలాగే చిరంజీవి గారి విషయంలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఇలాంటి కామెంట్లు, ఇలాంటి సామెతలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అందే అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ కారణం ఏంటి అంటే బాలకృష్ణ గారి యొక్క సహజ స్వభావం తెలియంది కాదు. ఆయన ఇలా మాట్లాడినందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇంకా దారుణమైనటువంటి పదంతో అన్నారు. ఆయన అటు వైసీపీ అభిమానులు, ఇటు చిరంజీవి గారి అభిమానులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ రాజకీయ పండితుల్లో జరుగుతున్నటువంటి, విశ్లేషకుల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇదేం బాలకృష్ణ గారికి ఇదేం కొత్త కాదు ఇలా మాట్లాడటం. ఆయన ఎప్పుడు కూడా నోరు జారి మాట్లాడటం, అలాగే ఏదో ఒకటి మాట్లాడటం అనేటువంటిది ఆయనకి పరిపాటే. గతంలోనూ చిరంజీవి గారి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన లేపాక్షి ఉత్సవాలు జరిగినప్పుడు ఆయనే దాన్ని ఆర్గనైజ్ చేశారు. అప్పుడు ఆ సందర్భంలో అందరికీ ఇన్విటేషన్స్ పంపించి చిరంజీవి గారికి ఇన్విటేషన్ పంపించలేదా అని అడిగితే దాని మీద ఆయన చెప్పినటువంటి వివరణ కూడా అప్పట్లో నేను పంపలేదండి. లేదండి, పంపలే. ఇండస్ట్రీలో కూడా ఎవరిని పిల్లలు అంతవరకే పిలిచారు. ఎందుకంటే నేను ఎవరిని ఎత్తుకుని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని, నేను ఎవరిని ఎక్కించుకుని కూర్చోపెట్టిన ఎవరిని. నా పక్కన నిలబడి వాళ్ళకి గ్లామర్ వచ్చేవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అది నా కష్టార్జితం. ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తాను నేను, అంతేనండి. ఫినిష్. అప్పట్లో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా చాలా హట్ అయినటువంటి సందర్భం అది. తర్వాత ఒక సందర్భంలో జనసేన వాళ్ళని పట్టుకుని అలగా జనం అన్నారు. శంకర జాతులు కాదు, శంకర పార్టీలు కాదు, అక్క లింగబంతికలో ఆడబిడ్డ సుగారు అల్లుడు పెంచాలి, మనదలు మారవాడి అన్నాడు. శంకర పార్టీ అంటే ఒక తోక లేదు, ఒక తొండం లేదు, అలగా బలగా జనం వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలన్నీ ఇప్పుడు చూస్తున్నాం మనం. ఆ తమ్ముళ్ళు లేదు, అడ్డు పెట్టుకుంటారు ఒకరిద్దరు పార్టీని. వాళ్ళకి ఎలాగో మేము రామని తెలుసు. ఆ రోజు చెప్పారు 2 సీట్లు గెలిచారు మొదట్లో. అప్పుడు మీరు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ మధ్యన మీరు ఆల్రెడీ జగన్ పార్టీని డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీని విమర్శించారు, మీ తెలుగుదేశాన్ని మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మీరు ఇండైరెక్ట్ గా మాట్లాడారు. ఈ మధ్యన కొన్ని అలగా బలగా పార్టీలు, సంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయి. అలగా బలగా జనాన్ని వెంటేసుకొని కొన్ని సంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయి. ఏదో సామెత చెప్పారు, సరిగా అర్థం కాల. దాంట్లో అల్లుడు పింజారి, మరదలు మరాఠీ. అంటే మీరు కులాల మీద, ఇతర కులాల మీద, ఇతర జాతుల మీద మీకు గౌరవం లేదు. ఎటకారం మీకు. ఏంటి అంత ఎటకారం? అలగా బలగా జనం. ఫర్ ఇన్ఫర్మేషన్, జనసేన పార్టీనే మీరు అన్నారని మేము తీసుకుంటున్నాం. ఇలాగా ప్రతి సందర్భంలోనూ బాలకృష్ణ గారి యొక్క నోటి దురుసు అనేటువంటిది ఎవరికి కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ తెలిసినా కూడా మరి వెళ్ళి అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మరి దానికైతే ఇప్పుడు ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా, వీరావేశంతో వెళ్ళిపోయి దారి పొడుగున ర్యాలీ చేసుకుంటూ నన్ను అడ్డగించారని దారిలో పడుకుని, రోడ్డుకి అడ్డంగా పడుకుని, ఇలా రకరకాల విన్యాసాలతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మొత్తానికి మద్దతు ప్రకటించి వచ్చి మీడియాని అడ్రస్ చేసినప్పుడు కూడా ఆయన ఎడం వైపు బాలకృష్ణ గారు ఉన్నారు, కుడివైపు లోకేష్ గారు ఉన్నారు. మరి ఇలాంటివన్నీ కూడా గతంలో అన్న వ్యాఖ్యలు నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది. గతంలో ఇలా అన్నారు, అలా అన్నారని. మరి ఆ వ్యాఖ్యలు కానీ తర్వాత చాలా సందర్భాల్లో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలకి ఎంతో తీవ్రంగా
త్వరగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మరి మద్దతు ప్రకటించారు, కూటమితో చేతులు కలిపారు. ఇప్పుడు అయినా కూడా సహజ స్వభావం వెనకటి గుణమే అలమాను అన్నట్టుగా మరి అదేం పోదు కదా మరి. సో అందున బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన ఏమి అంత డిప్లొమాటిక్గా బిహేవ్ చేసే టైప్ కాదు. ఆయనకి ఏదనిపిస్తే అది మాట్లాడేయటం అనేటువంటిది ఆయనకు పరిపాటి. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ వేదికగా చిరంజీవి గారిని పట్టుకుని ఎవడో గట్టిగా అడగలేదు అని అంటం అనేటువంటిది అసలు సందర్భమే కదా. కామినేని శ్రీనివాసరావు గారిని ఆయన అసలు ఎందుకు తీసుకొచ్చాడో ఆయన ఇప్పుడు తాజాగా మళ్ళీ నా వల్ల ఎంత వివాదం అయింది, ఏది ఇప్పుడు చిలికి గాలివాన అయ్యేసరికి దాన్ని నష్ట నివారణ చర్యల్లో భాగంగా ముందు ఆయన్ని బలిపశువుని చేశారు. బాలకృష్ణ గారిని ఏమీ అనలేక ముందు అసెంబ్లీ వేదికగా ఆయన స్పీకర్ని అర్థించినట్టు దయచేసి రికార్డులని తొలగించండి అని ఆ కామినేని శ్రీనివాసరావు చెప్తే ఆ రఘురామకృష్ణరాజు గారు అబ్బా వెరీ గుడ్ అని అప్పుడు ఎంకరేజ్ చేసిన ఆయన అవును నిజమే అంటూ ఆయన ఇప్పుడు రికార్డులను తొలగించడం మంచిదే ప్రజాస్వామికం అంటూ ఆయన ఏదో మాడతారు. ఆయన గురించి మనకు తెలిసిందే రఘురామకృష్ణరాజు గురించి. సరే ఇవన్నీ ఎలా ఉంటే అసలు సందర్భం లేకుండా చిరంజీవి గారిని పట్టుకుని ఎవడో అడిగితే అప్పుడు జగన్ ఏమి రావటం కాదు అని అంటాం. ఆయన విషయంలో అయినా సరే కొంచెం అచితూచి ఆయన వయసుకు గౌరవం లేకపోతే ఆయన అనుభవానికి గౌరవం ఇచ్చి అలా మాట్లాడకుండా ఉండవలసింది అనేటువంటిది కూడా చెప్పారు. కానీ ఏదేమైనా కూడా ఈ ఇష్యూ అంతటా వెనకాల ఒక కారణం ఉంది అనేటువంటిది ఇప్పుడు కొత్తగా చర్చలోకి వచ్చిన విషయం. అదేమిటి అని అంటే ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటుతున్నా ఇంకా ఖరారు చేయలేదు ఎవరికి. దాని విషయంలో చాలా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటు జనసేన నుంచి ఒక ఆబ్లిగేషన్ ఉంది పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి. అది ఏమిటంటే ఏఎం రత్నం గారికి ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదన. అయితే బాలకృష్ణ గారు ఏంటంటే డిఎల్ నారాయణ గారికి ఇవ్వాలి ఆ పదవి అనేటువంటిది బాలకృష్ణ గారి కొన్ని నెలలుగా వాళ్ళ మధ్య మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో కొంచెం విభేదాలు పొడసూపాయి అనేటువంటిది కూడా ఒక సమాచారం ఉంది. అయితే ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ జాబితాలో సినిమా వాళ్ళ జాబితాలో తన పేరుని 9వ వాడిగా పెట్టడం ఏంటని అక్కడ కూర్చున్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రి కందులు దుర్గేష్ గారిని ఉద్దేశించి చాలా ఘాటుగా మాట్లాడారు బాలకృష్ణ గారు. అసలు వీటన్నిటి మీద ఇప్పుడు జనసేన నేతలు ఎవ్వరూ నోరు విప్పట్లా. సరే అధినేత ఆయన జ్వరంతో ఉన్నారు అనేటువంటిది సమాచారం, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు అంటే ఏపీ గవర్నర్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు ఆయన త్వరగా కోలుకోవాలి అది ఇది అని. ఆయన కూడా రీట్వీట్ చేశారు. వాళ్ళందరికీ నన్ను పరామర్శించిన వాళ్ళందరికీ నా ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న వారందరికీ కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ కూడా రీట్వీట్ చేశారు. కానీ చిరంజీవి గారు మాత్రం పాపం ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయన అసలు ఏంటిది ఎట్టేటో వెళ్ళి ఉరుమురివి మంగళం మీద పడినట్టు అసలు నా మీద పట్టడం ఏంటి ఈ మ్యాటర్ అంతా అని చెప్పేసి ఆయన ఒక వివరణతో కూడినటువంటి లేఖ రిలీజ్ చేయడం జరిగింది అక్కడి నుంచే. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సాదరంగా ఆహ్వానించారు, నేను అలా పేరు నానిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పేరు నాని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూటమి మధ్య సంబంధాలు ఇవి బీటలు వారిపోయేటువంటి పరిస్థితులు బాగా ఏర్పడుతున్నాయి. అసలు వాస్తవానికి ఈ కూటమి అనేటువంటిది చాలా అసహజమైనటువంటి పొత్తు అనేటువంటిది. కూటమి పొత్తు ఏర్పడిన దగ్గర నుంచి రాజకీయ విశ్లేషకులు అందరూ మన ఛానల్లో విజయబాబు గారి దగ్గర నుంచి అందరూ ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు చెప్తానికి అసలు ఇది ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ రగిలిపోతున్నారు ఆగ్రహంతో. ఏంటిది అప్పటికే క్షేత్రస్థాయిలో ఈ 15 నెలల్లోనే తెలుగుదేశం వాళ్ళు ఎన్నో విధాలుగా జనసేన వాళ్ళని చాలా తృణీకారంగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకి అసలు క్షేత్రస్థాయిలో పడట్లేదు. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను ఈయన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వేదికల మీద చంద్రబాబు నాయుడు గారిని పూడుతున్నా కూడా క్షేత్రస్థాయిలో జనసేనకి టీడీపీ మధ్య ఏమాత్రం పొసగటం లేదు అనేటువంటిది చాలా బాహాటంగానే అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా కూడా ఎక్కడ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అది సరిదిద్దడానికి ప్రయత్నించట్లేదు. అసెంబ్లీ వేదికగా బోండా ఓమ అడిగినటువంటి ప్రశ్నలకు కూడా నిలదీసినటువంటి దానికి కూడా చాలా సాఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పడం, ఇప్పుడు తాజాగా బాలయ్య మళ్ళీ ఇలాగా చిరంజీవి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా ఏమాత్రం భరించలేక ఆగ్రహంతో రగిలిపోతున్నారు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు. మరి వాళ్ళని ఏ విధంగా అధినేత వాళ్ళకి ఏ విధంగా సర్ది చెప్తారు, అలాగే టీడీపీకి ఏ విధంగా బాలకృష్ణ గారిని ఉద్దేశించో లేకపోతే టీడీపీని ఉద్దేశించో ఆయన ఏ రకంగా వార్నింగ్ ఇవ్వగలుగుతారు, హెచ్చరించగలుగుతారు అనేటువంటిది వేచి చూడాలి.